Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministry. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి, ఆయన దయను బట్టి స్వస్థత విడుదల ప్రార్థన చేయుటకు దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. కాబట్టి ఇటు శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో ఆయన బలమైన కార్యంలో జరిగించబోచుండగా ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎటువంటి బలహీనత చేత బాధపడుచున్నా, ఎటువంటి రోగం చేత పీడించబడుతున్నా, ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నా, ఎటువంటి సమస్య పీడిస్తున్నా, మీరు ఏకీభవించినప్పుడు, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మిమ్మల్ని తాకి ఆయన బలమైన శక్తితో నింపి ఆ యొక్క బంధకము నుంచి విడుదల కలుగజేస్తాడు. ఎటువంటి సమస్య అయినా, ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా కూడా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తాకి మిమ్మల్ని ఆ యొక్క బంధకం నుంచి విడుదల కలుగజేసి మిమ్మల్ని సాక్షులుగా నిలబెడతాడు. ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా మీరు ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఎటువంటి బలహీనత చేత బాధపడుచున్నా, ఇలాంటి ఇబ్బంది చేత పీడించబడుతున్నా కూడా ఏమాత్రం కూడా మనసులో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కనీసం సరిగ్గా నిద్ర కూడా పోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కుటుంబంలో ఎవరికి బాగులేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక్కరు బాగాలేకున్నా అందరు కూడా బాధపడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటా ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది బాధ పెడుతున్న కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి బలహీనత కానీ, ఇబ్బంది కానీ మనిషిని పీడిస్తున్నప్పుడు, ఆ బలహీనత పోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన వాక్యము ద్వారా మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అని వాక్యము సెలవిస్తుంది. కానీ మనము చింత ఆయన మీద వేయకుండా మనమే చింతిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఆ విధంగా చింతించినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాము, మనము బాధపడుతూ ఉంటాము, ఇంకా పరిస్థితిని గురించిన ఆలోచనతో దిగజారిపోతూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా దిగజారడం ఆయన చిత్తం కాదు. కానీ మనం సంతోషంలోకి నడిపించబడడం, మనం సంతోషంగా జీవించడమే ఆయన చిత్తం. కాబట్టి మన చింత యావత్తును కూడా మనము ఆయన మీద వేసినప్పుడు మాత్రమే మనము నెమ్మదిగా ఉండగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇటు శ్రేష్టమైన సమయంలో ఆయన మనకు విడుదలనివ్వడానికి నన్ను ప్రేరేపించి ఉండగా, ఈ సమయంలో నేను ఈ విధంగా ప్రార్థించుటకు మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎటువంటి బలహీనత చేత బాధపడుచున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల చేత పీడించబడుతున్నా, ఎటువంటి కుటుంబంలో నెమ్మది లేనితనంతో బాధపడుతున్న ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మీరు ఏకీభవించినప్పుడు, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినప్పుడు, ఏ సమయంలోనైనా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా కదిలి ఆ యొక్క బంధకము నుండి తప్పకుండా విడుదల కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయు దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాను రాజా. ఈ విధముగా జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా మై లార్డ్ యేసయ్యా, మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వందనములు రాజా. విడుదల ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వందనాలు యేసయ్యా. ఈ సమయంలో రాజా, నీ పాదముల యొద్దకు వస్తున్నాము, నీ పాదముల చెంత మొరపెట్టుచున్నాము. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదనన్నావు. మైటీ లార్డ్ జీసస్, మై ఫాదర్ లార్డ్ యేసయ్యా. ఈ యొక్క సమయంలో రాజా, నీ ప్రియ బిడ్డలు ఎవరైతే రాజా ఈ యొక్క నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మై లార్డ్ యేసయ్యా, ఈ సమయంలో
రాజా ప్రార్థనలో ఏకీభవిస్తున్నా, ఏ సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మై లార్డ్ మీరు దర్శించండి మై లార్డ్, మీ శక్తి చేత నింపండి మై లార్డ్, మీ యొక్క బలమైన అభిషేకంతో వారిని తాకండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, ప్రతి విధమైన బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో యేసయ్యా నీ ప్రియ బిడ్డలను పీడిస్తున్న ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి ఒక్క సిక్నెస్ అంతా కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక. రిబలరబ షందరి అందరి కల్లరబ దరందరబర షందరి అందరి కల్లరి ఎల్లరబరబరబ యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి బలహీనత కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో రాజా మరణకరమైన రోగములు కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో ప్రతి విధమైన దగ్గు, జలుబు, జ్వరము యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క రోగాన్ని తీసుకొస్తున్న వైరసెస్, బ్యాక్టీరియాలను కాల్చివేస్తున్న యేసు నామంలో కాల్చివేస్తున్నాను. రిబందర కలరబ షందరి అందరి కల్లరబ ప్రతి నొప్పి రాజా తల నుంచి అరి పాదం వరకున్న ప్రతి బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. తలలో ఉన్న రోగాలు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో ప్రతి విధమైన గుండె వ్యాధులను కాల్చి వేస్తున్న యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి విధమైన స్టమక్ ప్రాబ్లమ్స్ నజరేయుడైన యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. యేసయ్య తిననీయకుండా త్రాగనీయకుండా చేస్తున్న రోగాలు నజరేయుడైన యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. లివర్లో ఉన్న వ్యాధులు రాజా, గోల్ బ్లాడర్లో ఉన్న వ్యాధులు నైనా యేసు నామంలో, ఇంటెస్టైన్స్లో ఉన్న వ్యాధులన్నీ కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. ప్రతి విధమైన ట్యూమర్ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక. రిబలరబరి అందర కలరబ చందరి అందరి కల్లరి ఎల్లరబరబరబ మైటీ లార్డ్ పరిశుద్ధాత్ముడ ఇప్పుడే వారిని తాకు పరిశుద్ధాత్ముడ. కుటుంబంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న రోగాలు యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. చిన్న బిడ్డల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ఏ రోగము చేత, ఏ బలహీన చేత పీడించబడుతున్నారో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారి రోగాలన్నీ కాలిపోవును గాక యేసు నామంలో, ఆమేన్. అపవాది తీసుకొచ్చిన రోగాలన్నీ నజరేయుడైన యేసు నామంలో కాలిపోవును గాక. రిబలరబరి అందర కలరబరబ దరందర బరబర చందరి అందరి కల్లరి ఎల్లరబరబ ప్రతి విధమైన గొంతు సమస్యలు, గొంతులో ఉన్న దగ్గుని నజరేయుడైన యేసు నామంలో దగ్గుతో బాధపడుచున్న ప్రతి బిడ్డ యేసు నామంలో ఇప్పుడే స్వస్థత పొందుకొనును గాక యేసు నామంలో, ఆమేన్. స్వస్థత పొందుకొనును గాక. రిబలరబరి అందర కలరబరబరబ చందరి అందరి కల్లరి ఎల్లరబరబ ప్రతి విధమైన నొప్పి, మోకాల నొప్పి, ప్రతి బాడీ పెయిన్స్ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక, ఆమేన్. బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రతి బలహీనత యేసు నామంలో కాలిపోవును గాక. రిబలరబరి అందర కలరబరబరబ దరందర బరబరబర షందరి అందరి కల్లరి ఎల్లరబరబ పరిశుద్ధాత్ముడ నీ బలమైన కార్యాలు జరుగును గాక యేసు నామంలో, ఆమేన్. కుటుంబాలలో నెమ్మది కలుగును గాక, శాంతి సమాధానము కలుగును గాక, కుటుంబంలో రాజా సంతోషము కలుగును గాక యేసు నామంలో. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీ బిడ్డలు రాజా ఆ విధంగా బాధపడడం నీకు ఇష్టం లేదు మై లార్డ్. ప్రతి
ఒక్కరు సంతోషంగా ఉందరు గాక యేసు నామంలో. యేసు నామంలో కుటుంబాలలో నెమ్మది, కుటుంబాలలో శాంతి, సమాధానం కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఏ బిడ్డలైతే రాజా, నీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, ఆ సమస్యల గుండా వెళ్తూ నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారో, నజరేయుడైన యేసు నామంలో ఆ బంధకాలన్నీ కాలిపోవును గాక యేసు నామంలో. ఆమెన్. ఆ అప్పుల సమస్యలన్నీ కూడా తీరును గాక యేసు నామంలో. ఆమెన్. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిలో రాజా వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక యేసు నామంలో. ఆమెన్. వారు నెమ్మదిలోనికి, శాంతిలోనికి, సమాధానంలోనికి నడిపించబడుదురు గాక యేసు నామంలో. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఎవరైతే ఉద్యోగంలో లేక, ఉపాధులు లేక బాధపడుచున్నారు రాజా, అట్టి వారిని మీరు దర్శించండి మై లార్డ్. ఉద్యోగంలో కలుగును గాక యేసు నామంలో. ఆమెన్. ఉద్యోగంలో వచ్చును గాక యేసు నామంలో. ఆమెన్. యేసు నామంలో రాజా, బిడ్డల రాజా చదువుకొని రాజా ఏ మాత్రం కూడా ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి జాబ్ లేకుండా బాధపడుచు రాజా, ఏ మాత్రం కూడా సంతోషం లేకుండా ఉన్నారో అట్టి బిడ్డలకు మీరు మార్గంలో తెరవండి మై లార్డ్. మార్గంలో సరళమవును గాక యేసు నామంలో. ఆమెన్. కుటుంబంలో దీవెనలు కలుగును గాక, కుటుంబంలో సంతోషము కలుగును గాక, కుటుంబాలలో ఆశీర్వాదములు కలుగును గాక యేసు నామంలో. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీ ప్రియ బిడ్డలను మీరు దర్శిస్తున్న విధానం బట్టి వందనములు, మీరు ఇస్తున్న నెమ్మదిని బట్టి వందనములు, మీరు ఇస్తున్న శాంతిని బట్టి వందనములు, మీరు ఇస్తున్న సమాధానాన్ని బట్టి వందనములు. ఆ రోగముల నుంచి విడుదలను దయచేస్తున్నందుకు వందనములు, ఆ కట్లు తెంచుతున్నందుకు వందనములు మై లార్డ్. ఆ యొక్క బంధకములు కాల్చివేస్తున్నందుకు వందనములు మై లార్డ్. నీ ప్రియ బిడ్డలు ఎవ్వరు ఏకీభవించిన ఈ ప్రార్థనలో మై లార్డ్, ఒక్కరు కూడా వదిలిపెట్టబడకుండా దీవించబడుదురు గాక యేసు నామంలో. ఆమెన్. అన్ని విధములుగా దీవించబడుదురు గాక, వారు స్వస్థత పొందుకొందరు గాక యేసు నామంలో. ఆమెన్. యేసు నామంలో వారు సాక్ష్యం ఇచ్చుదురు గాక. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. మీరు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి, విడుదలను బట్టి మీకే వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఈ సమయంలో నేను ఈ విధంగా ప్రార్థించుటకు నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో నన్ను ప్రేరేపించినా కానీ నేను ఈ విధంగా ప్రార్థించడము, వాక్యంను ధ్యానించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరు కనెక్ట్ అయి ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రార్థనని అనేకులకు, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. వారు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించి వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని తీసివేసి వారికి ప్రతి ఒక్క బంధకం నుంచి వారికి విడుదల కలుగజేస్తాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ యొక్క ప్రేయర్ని మీరు షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇన్ జీసస్ mighty name. Amen.